శ్రీ మాఘపురాణం 8వ అధ్యాయం. సప్త మహర్షులలో అత్రిమహాముని ఒకరు. ఆయన భార్య అనసూయ మహాపతివ్రత. ఆమె త్రిమూర్తులను తన కుమారుడుగా జన్మించవలసిందని కోరింది. వారు ఆమె కోరికను మన్నించి తమ 3 అంశాలను రాశిగా చేసి ఆమె గర్భమున ప్రవేశించారు. ఆ త్రిమూర్తుల అంశతో అనసూయ అత్రి దంపతులకు కుమారుడుగా జన్మించాడు. ఆ పుట్టిన కుమారుని చూసి ఆ దంపతులు సంతోషించి దత్తుడు అని పేరు పెట్టుకున్నారు. అత్రి కొడుకు కాబట్టి ఆత్రేయుడు, దత్తా ప్లస్ ఆత్రేయుడు గనక దత్తాత్రేయుడు అని ప్రసిద్ధికెక్కాడు ఆ కుమారుడు. ఆయన చాలా మహిమలు కలవాడు. ఆ రోజులలో మాహిష్మతి నగరాన్ని కృతవీరుని కొడుకు అర్జునుడు అన్నవాడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు దత్తాత్రేయుడి మహిమను విని ఆయనకు శిష్యుడై చాలా కాలం ఆయన సేవించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఒకనాడు అతడు దత్తాత్రేయుడికి నమస్కరించి, గురుదేవ, మీ సేవ చేసి చాలా విషయాలు మీ వల్ల తెలుసుకున్నాను. మాఘమాస వ్రత మహిమను గురించి కూడా మీ వల్ల తెలుసుకుందామని కోరికగా ఉంది. దయచేసి దానిని నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. దత్తాత్రేయ ముని కార్తవీర్యార్జున్ని చూసి, నాయన, సంవత్సరంలోని మాసాలలో మాఘమాసం కూడా ఉత్తమమైన మాసాల్లో ఒకటి. అది హరి హర బ్రహ్మస్వరూపుడైన శ్రీ సూర్యనారాయణమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే గంగా, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి మొదలైన పవిత్రమైన నదుల్లో దేనిలోనైనా స్నానం చేసి శ్రీ సూర్యారాధన గాని శ్రీ లక్ష్మీనారాయణ పూజను గాని చేసిన వారికి జీవించిన నాళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగడమే కాకుండా చివరికి విష్ణులోక ప్రాప్తి కూడా కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటితో పాటు బ్రాహ్మణులకు దాన ధర్మాలు, పురాణ శ్రవణం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. నువ్వు కూడా ఆ మాఘమాస వ్రతం చేసి సత్ఫలితాలు సాధించు అనగా అది విని అర్జునుడు, స్వామి, మాఘస్నానం చేసి ఉత్తమ గతులు పొందిన వారి చరిత్రలు ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. అప్పుడు దత్తాత్రేయుడు అతనికి ఇలా ఒక కథ చెప్పాడు. గంగానదికి ఉత్తరపు తీరాన భాగ్యపురం అనే నగరం ఉండేది. ఆ నగరంలో హేమాంబరుడనే వర్తకుడు ఉండేవాడు. అతడు మహాధనవంతుడు. అతనికి 2 కొడుకులు ఉండేవారు. వారు కూడా తండ్రితో పాటు వ్యాపారం చేసి ఉన్న ధనాన్ని 10 వృద్ధి చేశారు. తండ్రి చనిపోయాక కొడుకులిద్దరూ ఆస్తిని పంచుకొని వ్యాపారాల వైపు కన్నెత్తి కూడా చూడకుండా వ్యసనాలలో పడిపోయారు. 2 చెరుకు ఉంపుడుగత్తెను ఉంచుకొని రోజు వారితోనూ జోదాలతోనూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు. సోదరుల్లో చిన్నవాడికి ఒక బ్రాహ్మణుడితో చిన్ననాటి నుండి స్నేహం ఉండేది. ఆ బ్రాహ్మణుడు గంగకు దక్షిణ తీరాన ఉన్న గ్రామంలో ఉండేవాడు. ఆయన వేదశాస్త్రాలు చదువుకున్న పండితుడు. ఆ పండితుని సహచర్యం వల్ల చిన్నవాడు కూడా కొంత జ్ఞానం సంపాదించాడు. అది మిడిమిడి జ్ఞానం. అందువల్లనే వ్యసనాల పాలయ్యాడు. ఇన్ని వ్యసనాలలో ఉన్న వారానికి ఒక్కసారైనా గంగానదిని పడవలో దాటి వెళ్ళి ఆ బ్రాహ్మణుని చూడకుండా ఉండలేకపోయేవాడు. వెళ్ళి ఆయనతో కొంతసేపు కాలక్షేపం చేసి వారింట్లో అవసరాలన్నీ తీరుస్తూ ఉండేవాడు. ఇలా చాలా కాలం జరిగింది. వర్తకుని కొడుకులిద్దరూ ముసలివాళ్ళై మరణించారు. యమదూతలు వచ్చి వారిని యమలోకానికి తీసుకుపోయి యమధర్మరాజు ముందు నిలబెట్టారు. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యాల లెక్కలు చూసి పెద్దవారిని నరకంలో వేయాలని యముడికి సలహా ఇచ్చాడు. చిన్నవాడి పాపపుణ్యాలు లెక్క చూసి ఇతనిని స్వర్గానికి పంపాలని సూచించాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో, అయ్యా, సోదరులైన మేమిద్దరము ఒకే రకమైన తప్పులు చేశాం కదా, మా అన్నగారిని నరకబాధలలో పడివేశారెందుకు? నన్ను స్వర్గలోకానికి పంపుతున్నారెందుకు? దయచేసి కారణం చెప్పండి అని అడిగాడు. అప్పుడు చిత్రగుప్తుడు, నీకు ఎన్ని వ్యసనాలున్నా నీ బ్రాహ్మణ స్నేహితుడిని చూడడానికి తరచుగా గంగానది దాటి వెళ్ళేవాడు కదా. మాఘమాసంలో అలా గంగ దాటి వెళ్ళేటప్పుడు కెరటాల మీద నుంచి వచ్చే తుంపర్లు గాలికి ఎగిరి నీ మీద పడి నీకు గంగా స్నాన ఫలాన్ని ఇచ్చాయి. అదొక పుణ్యం. నీ బ్రాహ్మణ స్నేహితుడింట్లో కావలసిన సంభారాలన్నీ సమకూర్చి వచ్చేవాడు గనక ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని పోషించిన పుణ్యం అన్నీ కలిసి నీకు స్వర్గలోక భోగాన్ని కలిగించాయి. నువ్వు వెళ్ళి స్వర్గలోక భోగాలు అనుభవించు అని చెప్పగా ఆ కోమటి యమునికి నమస్కరించాడు. దేవ విమానం వచ్చింది, దానిలో స్వర్గానికి వెళ్ళాడు అని దత్తాత్రేయుడు చెప్పగా విని కార్తవీర్యార్జునుడు
తాను కూడా మాఘమాస వ్రతం చేయడానికి స్థిర సంకల్పం చేసుకుని గురునికి నమస్కరించి తన రాజధానికి వెళ్ళాడు. జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచారువక్త్రం భజేహం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం